So let us understand classification of materials into direct and indirect. In fact, we have completed that. Yes. So a quick revision. This is what you have to see always. Cost consists of material, labor, and expenses. Now, based on traceability, we can classify them as direct and indirect. Right? So we know what is the condition for classifying anything into direct or indirect. So అందులో మెటీరియల్ ఫస్ట్. సో హౌ డూ యూ క్లాసిఫై మెటీరియల్ యాజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? మెటీరియల్ని డైరెక్ట్ మెటీరియల్ లేదా ఇండైరెక్ట్ మెటీరియల్ అని ఎలా క్లాసిఫై చేస్తాం మనం? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫిజికల్ కండిషన్. అంటే మనకి మెజారిటీ ఆఫ్ ద టైమ్ డైరెక్ట్ మెటీరియల్ అనేది సిగ్నిఫికెంట్ ఉంటుంది అనమాట. అంటే క్లియర్గా మనకి విజిబుల్ ఉంటుంది దేంట్లో? ఫినిష్డ్ ప్రోడక్ట్లు. ఓకే, తర్వాత దాని ట్రేసబిలిటీ మనకి చాలా కన్వీనియంట్గా ఉండాలి అండ్ ఎకనామికల్గా కూడా ఉండాలి. అవునా? ఎస్. దెన్ వీ కెన్ కాల్ దట్ యాజ్ వాట్? డైరెక్ట్ మెటీరియల్. ఇఫ్ tracing is not convenient or economic feasibility does not exist, then we should classify that as what? Indirect material. Okay, economic feasibility అంటే ఏం చెప్పాను మీకు? ఎస్, మనకి బెనిఫిట్ అనేది కాస్ట్ కంటే తక్కువ ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ వర్త్. నో. సో దాన్నే మనం ఏమంటాం? ఎకనామిక్ ఫీజిబిలిటీ అంటాం. రైట్? ఎస్. ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ని మనం ఏమంటాం? వాట్ ఈస్ అని? ఓవర్ హెడ్స్. సో yesterday what we covered is these overheads are further classified into how many categories? 4 categories. Factory overheads, administration overheads, selling overheads, and distribution overheads. So what is the need to classify again into 4 categories? ఇండైరెక్ట్ కాస్ట్ అని ఉంది కదా, దాన్ని మళ్ళీ ఎందుకు మనం సపరేట్గా క్లాసిఫై చేస్తున్నాం మనం ఇక్కడ? వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ classifying into 4 categories so that we have a better understanding which expenditure for what purpose, for which function we are incurring. That is what we will understand. ఇప్పుడు ఇక్కడ అందరు స్టూడెంట్సే కదా ఇన్స్టిట్యూట్లో, వీళ్ళని మనం సెగ్రిగేట్ చేయాలి కదా. ఎలా సెగ్రిగేట్ చేయాలి? ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఈ క్లాసిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలా? చేస్తేనే కదా ఎవరికి ఎలాంటి సర్వీస్ అనేది ఇవ్వాలి అనేది మనకు తెలుస్తుందా లేదా? ఎస్. సో అలానే అక్కడ కూడా ఇఫ్ యూ వాంట్ టు నో, ఐ మీన్ హౌ వెదర్ యు ఆర్ ఇన్కరింగ్ excess expenditure or less expenditure, then obviously you have to know about what? Cost. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం ఫ్యాక్టరీలో ఇన్కర్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటున్నాం మనం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటున్నాం. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, ఓకే, ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకి ఈ కాస్ట్ కూడా నెససరీ. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి? మన ప్రొడక్ట్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇలా బ్రేక్ చేయడం వల్ల మనకి ఏం అండర్స్టాండింగ్ వస్తుందంటే, విచ్ వన్ షుడ్ బి ఇంక్లూడెడ్, విచ్ వన్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ అనే ఐడియా కూడా వస్తుంది. ఏది ప్రొడక్షన్కి రెలవెంట్, ఏది రెలవెంట్ కాదు అనే ఐడియా మనకి క్లియర్ కట్గా వస్తుంది అన్నమాట క్లాసిఫికేషన్ చేసినప్పుడు. రైట్? సో ఎప్పుడు మనం ఓవర్ హెడ్స్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటాం, ఇండైరెక్ట్ కాస్ట్ని ఎప్పుడు ఫ్యాక్టరీ అంటాం మనం? చెప్పండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని ఎప్పుడు అంటాం? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, అంతే కదా. సో డైరెక్ట్ కాస్ట్ ఏమంటాం? టోటల్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏమంటున్నాం దాన్ని? ప్రైమ్ కాస్ట్ అంటున్నాం. మరి ఇండైరెక్ట్ ఏమంటున్నాం? ఆల్ ఇండైరెక్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ ఏమంటున్నాం? ఓవర్ హెడ్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఓవర్ హెడ్స్ని మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై చేస్తున్నాం. ఏంటది? ఫ్యాక్టరీ, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో ఇదే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం ఫ్యాక్టరీలో ఇన్కర్ చేసామనుకో, అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనొచ్చు. దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది,
మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ కూడా అనొచ్చు దీన్ని. ఏమనొచ్చు? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, లేదా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అని కూడా అనొచ్చు, లేదా వర్క్స్ ఓవర్ హెడ్స్ అని కూడా అనొచ్చు. మనం 4 నేమ్స్ చెప్పాను నేను. ఏంటవి? ఫస్ట్ వన్ ఇస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అయినా అనొచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, లేదా వర్క్స్ WORKS వర్క్స్ ఓవర్ హెడ్స్. ఓకే, మీకు క్వశ్చన్లో ఒక్కోసారి ఒక్కొక్క వర్డ్ వాడుతుంటాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యూ షుడ్ రిమెంబర్ దాట్. ఇక్కడ నేను వర్డ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటున్నానా, లేకపోతే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటున్నానా? అంటే ఇది ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్ అనే కదా అర్థం, ఇన్నర్. ఒకవేళ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే అందులో టోటల్ కాస్ట్ ఉంది, డిఫరెన్స్ ఉంది. అందులో డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. కానీ నేను కాస్ట్ అనట్లే, ఓవర్ హెడ్స్ అంటాను. అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దట్ ఈస్ వాట్? ఇండైరెక్ట్. అర్థమైందా? సో నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఫ్యాక్టరీలో ఉండే ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఏంటి, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కవర్ చేసాం కదా. నేను ఎగ్జాంపుల్స్ కూడా రాసాం మనం. సో ఫ్యాక్టరీలో మనం వాడే ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఏంటి? ఇండైరెక్ట్ మెటీరియల్స్ అంటే ఏంటి బాబు? జనరల్గా కన్జ్యూమబుల్స్. ఇండైరెక్ట్ మెటీరియల్స్ అంటే కన్జ్యూమబుల్స్. కన్జ్యూమబుల్స్ అంటే ఏంటి? ఏవైతే వాడితే తగ్గిపోతాయో వాడిని ఏమంటాం మనం? కన్జ్యూమబుల్స్ అంటాం. అవునా? ఎస్. ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి లూబ్రికేటింగ్ ఆయిల్స్ ఉంటాయి కదా, దేన్ని మిషన్ స్మూత్గా రన్ అవ్వడానికి. అలానే గ్రీస్ కూడా కావాలి కదా మనకి. ఎస్. అలానే మనకి టూల్స్ కూడా, స్మాల్ టూల్స్ అనేవి వాడుతూ ఉంటాం మనం మిషనరీ మెయింటెనెన్స్కి. సో మెయింటెనెన్స్ సప్లైస్ అని కూడా అంటాం ఇది. సో ఇవన్నీ ఏంటి మనకి? ఇండైరెక్ట్ మెటీరియల్స్. ఓకే, ఇవి జనరల్గా ఇండైరెక్ట్ మెటీరియల్ ఏంటంటే మనకి ప్రొడక్ట్లో కనిపించవు, లేదా చాలా తక్కువ ఉంటుంది పోర్షన్ దానికి. దట్ ఈస్ హౌ వీ కెన్ సే ఇట్ ఈస్ వాట్? ఇండైరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్కి ఎంత గ్రీస్ అయింది, లేకపోతే ఎంత లూబ్రికేట్ ఆయిల్ అయిందని చెప్పి మెజర్ చేయగలం మనం? కన్వీనియంట్ ఉంటుందా? అది ఉండదు. అందుకే అలాంటి వాటిని ఏమంటాం మనం? ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాం. సో ఏవైతే మనం కన్వీనియంట్గా ట్రేస్ చేయలేమో ఒక ఫినిష్డ్ గూడ్స్ తోటి, అలాంటి మెటీరియల్స్ ఏమంటాం మనం? ఇండైరెక్ట్ మెటీరియల్స్ అంటాం. ఇప్పుడు మీరు ఒక ఫర్నిచర్ తయారు చేస్తున్నారు అనుకోండి. ఓకే, వుడ్ ఉంది. వుడ్ని మనం కన్వీనియంట్గా మెజర్ చేయగలం కదా. ఒక చైర్కి లేకపోతే ఒక బెంచ్కి, ఇజంట్ ఒక టేబుల్కి హౌ మచ్ వుడ్ ఈజ్ రిక్వైర్డ్ కెన్ వి మెజర్ కన్వీనియంట్లీ? ఎస్. సో అందుకే అదేంటి? డైరెక్ట్ మెటీరియల్. ఇప్పుడు గ్లూ కూడా వాడుతాం, తెలుసా మీకు? మరి గ్లూ ఒక్కో దానికి ఎంత పట్టింది అనేది కన్వీనియంట్గా మనం మెజర్ చేయగలమా? ఇఫ్ యూ క్యాన్ కన్వీనియంట్లీ మెజర్, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మెటీరియల్. అదర్వైజ్ ఇట్ ఈస్ వాట్? ఇండైరెక్ట్ మెటీరియల్. గాట్ ఇట్? ఎస్. సేమ్ విత్ లేబర్ ఆల్సో. సో లేబర్ కూడా ఎప్పుడు డైరెక్ట్ లేబర్ అంటాం మనం? ఎప్పుడైతే ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని ఏమంటాం మనం? డైరెక్ట్ లేబర్ అంటాం. సో ఎవరైతే పార్టిసిపేట్ చేయరో బట్ ఆ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తారో వాళ్ళని ఏమంటాం మనం? ఇండైరెక్ట్ లేబర్ అంటాం. అవునా? ఇప్పుడు ఒక సూపర్వైజర్ ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు అనుకోండి, వాడు ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, అప్పుడు మనం ఏమనొచ్చు? డైరెక్ట్ లేబర్ అనొచ్చు కదా. అలా కాకుండా వాడు ఓన్లీ మొత్తం ఫ్యాక్టరీకి అయితే ఇండైరెక్ట్ అయిపోతుంది. సో ఒక డైరెక్ట్, ఇండైరెక్ట్ కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉంది, డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆబ్జెక్ట్, రైట్? సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ ఫ్యాక్టరీని మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండైరెక్ట్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడే కదా చెప్పింది, కన్జ్యూమబుల్ స్టోర్స్. ఇండైరెక్ట్ లేబర్కి అక్కడ ఉండే సూపర్వైజర్, ఫ్యాక్టరీ సూపర్వైజర్ శాలరీ, ఇంకా మొత్తం ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ, ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎలక్ట్రిసిటీ చెప్తున్నాను నేను. ఇండైరెక్ట్ లేబర్ అంటున్నా కదా ఇక్కడ. ఇండైరెక్ట్ లేబర్ అంటే సెక్యూరిటీ పీపుల్, లేదా సూపర్వైజర్, ఇంకా ఇంకెవరు ఫ్యాక్టరీలో మనకి ఇండైరెక్ట్? మనకి వర్కర్స్ కొంతమంది ఎక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ కూడా చేస్తుంటారు. వాళ్ళు కూడా మనకి దేని కింద వస్తారు? తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో మొబిలిటీ వెహికల్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే వర్కర్స్ని గేట్ దగ్గర నుంచి వాళ్ళ ఎక్కడైతే ఉందో ప్రొడక్షన్ ఏరియా అక్కడ తీసుకెళ్ళడానికి చిన్న చిన్న వెహికల్స్ వాడుతుంటారు అన్నమాట. దానికి డ్రైవర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఏమవుతారు? ఇండైరెక్ట్ లేబర్ అవుతారు. గాట్ ఇట్? ఎస్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటి?
చెప్పాను కదా ఇందాక, ఎలక్ట్రిసిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ, ఇంకా డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, ఇన్సూరెన్స్ ఆఫ్ మెషినరీ, లేకపోతే ఫ్యాక్టరీ రెంట్, ఒకవేళ రెంట్ తీసుకుంటే ఇలాంటివి ఏంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ అంటే కార్పొరేట్ ఆఫీస్లోకి మనం ఏదైనా ఇండైరెక్ట్ కాస్ట్ ఇన్కర్ చేస్తే ఫర్ ద జనరల్ ఆపరేషన్స్, ఎక్కడ అది కార్పొరేట్ ఆఫీస్, ఎస్ వాటిని ఏమంటాం మనం అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అంటాం. ఓకే, సో అక్కడ మనకి వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్, అక్కడ కూడా ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ మెటీరియల్ ఏంటో తెలుసా, అక్కడ ఆఫీస్లో మనం ఏవైతే క్లీనింగ్ మెటీరియల్స్ ఉంటాయో వాటిని మనం దేని కింద క్లాసిఫై చేయొచ్చు, ఇండైరెక్ట్ మెటీరియల్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. అక్కడ ఉండే స్టేషనరీ ఐటమ్స్ కూడా మనం దేని కింద క్లాసిఫై చేయొచ్చు, ఇండైరెక్ట్ మెటీరియల్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఇండైరెక్ట్ లేబర్ అంటే ఎవరు, అక్కడ ఉండే మేనేజర్స్, అక్కడ ఉండే స్టాఫ్, వాళ్ళ శాలరీస్ అన్ని దేని కింద వస్తాయి, ఇండైరెక్ట్. ఈవెన్ సీఈఓ కూడా దేని కింద వస్తాడు, ఇండైరెక్ట్ లేబర్ కిందనే వస్తాడు అక్కడ. తర్వాత అక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి ఆఫీస్లో, ఆఫీస్ ఫర్నిచర్ ఉంటుంది, ఆఫీస్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఆఫీస్ రెంట్ ఉంటుంది, అవునా కాదా, ఎస్. సో అవి మనకి దేని కింద వస్తాయి. తర్వాత మనకి ఆడిట్ ఫీ ఉంటుంది, లీగల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి, దిస్ ఆర్ ద ఇండైరెక్ట్ కాస్ట్ ఇన్కర్డ్ expected to be incurred for creating awareness about our product or service. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఫలానా ప్రోడక్ట్ ఉందని చెప్పి మార్కెట్లో అవేర్నెస్ రావాలా వద్దా. ఇప్పుడు చార్టెడ్ అకాడమీలో మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారని బయట వాళ్ళకి ఇంకా తెలియదు కదా. సో వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను ఆన్ యావరేజ్ ఒక్కొక్కరిది దట్ డజంట్ మ్యాచ్ విత్, ఎవరు మా క్లోజ్ కూడా రాలేరు. మా ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మా ఫ్యాకల్టీస్ అందరిది ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్, ఓకే, ఆల్మోస్ట్ యువర్ అకౌంట్స్ ఫ్యాకల్టీ మడ్ హవ్ గాట్ టు నో ఎస్టర్డే, చెప్పింటారు కదా మీకు సార్, ఎస్. సో ఆన్ అన్ యావరేజ్ వీ హ్యావ్ అరౌండ్ 12 to 13 years ఎక్స్పీరియన్స్. సో ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఆర్ నాట్, ఎస్. సో అది ఎలాగో మీకే అర్థమవుతుంది చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ప్రపంచంలో మీరు ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీని అర్థం చేసుకొని అక్కడ రిక్వైర్మెంట్ ఏంటో మనం అర్థం చేసుకొని క్వాలిఫికేషన్తో వెళ్తేనే అప్పుడు దెన్ యు ఆర్ ఎంప్లాయబుల్, అవునా కాదా, ఎస్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇండస్ట్రీలో పనిచేయాలంటే మీకు ఏ నాలెడ్జ్ ఉండాలి, అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి, టాక్సేషన్ నాలెడ్జ్ ఉండాలి, ఈవెన్ కాస్టింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి మీకు. మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళారనుకోండి, లేదా సర్వీస్ కంపెనీకి వెళ్ళినా కూడా డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్, కాస్టింగ్. సో దిస్ ఈజ్ వేర్ వీ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ హియర్. ఇంకా చాలామందికి తెలియదు అనమాట మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారని. మీకే మొత్తం సిలబస్ అయిపోతే మీకే తెలుస్తూ ఉంటుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు అది, దట్ నో బడీ నో. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, యూ షుడ్ ప్రమోట్ దట్ ఆర్ నాట్, ఎస్. సో ఆ ప్రమోషన్ చేసేదానికి మనం ఏదైతే కాస్ట్ ఇన్కర్ చేస్తున్నామో దాన్ని ఏమంటాం, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అంటాం, రైట్. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనొచ్చు, ఇంకా సేల్స్ టీమ్ ఉంటుంది కదా, మార్కెటింగ్ టీమ్, ఎస్. సో వాళ్ళు మనకి ఏమవుతారు, ఇండైరెక్ట్ లేబర్ అవుతారు. సో వాళ్ళ శాలరీస్ కూడా మనం దేని కింద క్లాసిఫై చేయొచ్చు, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ కింద చేయొచ్చు. అలానే అక్కడ ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఏముంటాయి మనకి, అక్కడ కూడా మనకి ఏముంటాయో తెలుసా, పాంప్లెట్స్ ఉంటాయి, ఎస్. అవి కూడా మనకి మెటీరియల్సే కదా, ఎస్. తర్వాత అక్కడ వాళ్ళు స్టేషనరీ కూడా యూజ్ చేస్తారు, దేనికోసమో తెలుసా, టార్గెట్స్ ఏంటో రాసుకోవడానికి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఎవరిని అసైన్ చేస్తున్నాం అనేది టీమ్ విల్ రైట్ దట్ ఆర్ నాట్. సో దట్ స్టేషనరీ ఐటమ్స్ ఆల్సో యూ కెన్ క్లాసిఫై యాజ్ వాట్, ఇండైరెక్ట్ మెటీరియల్స్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఒక్కసారి మనం ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి డిమాండ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, న్యాచురలీ డిమాండ్ వచ్చిన తర్వాత సేల్ అవుతుందా లేదా, మరి కస్టమర్కి రీచ్ చేయించాలి కదా దాన్ని. మరి రీచ్ చేయాలంటే ఎవరు తీసుకెళ్తారు, మీరైతే మోసుకెళ్ళలేరు కదా, మనకి లాజిస్టిక్స్ కావాలి కదా, ఎస్. సో ఆ లాజిస్టిక్స్కి మనం ఇన్కర్ చేసే కాస్ట్ని, ఇండైరెక్ట్ కాస్ట్ని మనం దేని కింద క్లాసిఫై చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో లాజిస్టిక్స్ అంటే ఏముంటుంది అక్కడ, వేర్ హౌస్, తర్వాత ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్, సో దట్ యూ కెన్ రీచ్ టు ది కస్టమర్. సో వాటిని మనం ఏమంటాం, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అంటాం. గాట్ ఇట్, ఎస్.
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వెరీ సింపుల్. కాస్ట్ ఈజ్ వెరీ సింపుల్. నో, ప్రైమ్ కాస్ట్ ప్లస్ వాట్, ఓవర్ హెడ్స్. ఇప్పుడు ఓవర్ హెడ్స్లో కూడా మళ్ళీ ఏం చేయాలి మనం, సపరేట్గా క్లాసిఫై చేసేసేయాలి. ఇక తర్వాత ఇప్పటి నుంచి మనము సపరేట్గా ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనం. మనం డైరెక్ట్గా ఏమంటాం, ఒకవేళ అది ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, అలా క్లాసిఫై చేస్తాం అన్నమాట. ఓకే, ఎస్. ఇప్పుడు ఒక కేస్ స్టడీ ఇవ్వబోతున్నాను మీకు. ఒక మెటీరియల్ ఇప్పటి నుంచి చాలా ఇన్నోవేటివ్గా అడుగుతాడు మీకు ఎగ్జామ్స్లో. ఇప్పటిదాకా ఒక లెక్క ఉండే ఎగ్జామ్స్లో ఇప్పటి నుంచి ఇంకో స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడు వాడు. అర్థమవుతుందా? సో ఒక మెటీరియల్ డైరెక్టా లేకపోతే ఇండైరెక్టా అని మనం ఇందాకనే చాలా సింపుల్ లాంగ్వేజ్లో అండర్స్టాండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న కేస్ స్టడీ ఇస్తా మీకు, ట్రై చేయండి. అది డైరెక్టా లేకపోతే ఇండైరెక్ట్ అనేది క్లాసిఫై చేయండి. ఓకే, ఆర్ యూ రెడీ? రాయండి ఎగ్జాంపుల్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్ అని రాయండి హెడ్డింగ్. ఎగ్జాంపుల్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్. Example for classification of materials. Sri Lakshmi Furnitures, write that example. Case study this is. Shri Lakshmi Furniture works, manufactures wooden dining tables. What they manufacture? ఈ నేమే చూడండి, నేమ్ ఏంటి? శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ వర్క్స్, manufactures wooden dining tables. The management is facing difficulty in classifying certain materials yes, as direct or indirect for accurate product costing. For accurate product costing. The following costs were incurred. The following costs were incurred during the month. During the month. So what are those is? So here we have been given with only the material cost, whatever they have incurred. First, teak wood. You know teak wood? So 12 lakhs. Glue 80,000 rupees. Nails and screws 1,20,000.
sandpaper 40,000 rupees. Mission lubricating oil, Mission lubricating oil 60,000 rupees. Wood polish 2 lakh rupees. Wood polish is 2 lakh rupees. Cleaning materials. First one ఏంటి teak wood, second one glue, తర్వాత nails and screws, sandpaper, Mission lubricating oil, wood polish, cleaning materials 25,000. Small hand tools 50,000 rupees. The company produced 2 lakh dining tables. The company produced 2,000 dining tables. 2,000 dining tables during the month. dining tables during the month. So ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్? Dining table. Yes. So with respect to dining table, these are the costs what they have incurred. You see, all are materials only here. All are what? Materials. But what specific thing you have to do is, you have to classify these as direct and indirect. So just with a pencil, guess which one is direct, which one is indirect. So apply those all conditions. What are those? It must be traceable to what? The product or not? Yes. ఆ కండిషన్ అప్లై చేయాలి. తర్వాత కన్వీనియంట్గా కూడా ట్రేస్ చేయగలమా లేదా అనేది కూడా మనం అప్లై చేయాలి. ఎస్. ఎకనామికల్గా ట్రేస్ చేయగలమా అనేది కూడా టెస్ట్ చేయాలి కదా. ఎస్. సో మీకు వచ్చిన నాలెడ్జ్ తోటి క్లాసిఫై చేయండి. ఇక్కడ డెఫినేషన్ ఏంటో తెలుసు కదా మీకు. డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ అని ఎలా క్లాసిఫై చేస్తాం మనం? ఆల్రెడీ మీకు అంతకుముందు చెప్పాను కదా. ఏ మెటీరియల్ ఈజ్ డైరెక్ట్ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది ఫినిష్డ్ ప్రోడక్ట్. అది డెఫినేషన్, బుక్లో ఉండే డెఫినేషన్. ఇప్పుడు అది డైరెక్ట్ ట్రేసబుల్ అనేది ఏంటి? అదంతా బుక్లో ఉండేది. సింపుల్ లాంగ్వేజ్లో రాసి ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ వాట్. మీకు చెప్పాను కొన్ని ట్రిక్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. డైరెక్ట్ మెటీరియల్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఖచ్చితంగా ఫినిష్డ్ ప్రోడక్ట్లో ఉంటుందా లేదా అది? ఎస్, ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇట్లా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఇట్ కెన్ బి ఎకనామికల్లీ ట్రేస్ టు ఈచ్ యూనిట్. ఇట్ క్యాన్ బి economically trace to each unit. If not, then if these conditions are not satisfied, then it is what? Indirect. Simple. సో ఎకనామికల్గా కన్వీనియంట్గా మనం ట్రేస్ చేయగలుగుతున్నా లేదా ప్రతి యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్కి?
చేస్తే అది డైరెక్ట్ అవుతుంది, అదర్వైజ్ ఇండైరెక్ట్. సో జస్ట్ నేను మళ్ళీ ఇంకోసారి మీకు డెఫినేషన్ ఇక్కడ రాశాను. శాండ్ పేపర్ అంటే తెలుసా మీకు? శాండ్ పేపర్ రఫ్నెస్ పోగొట్టడానికి వాడతారు కదా, దాన్నే శాండ్ పేపర్ అంటే. ఏదైనా రఫ్ ఉంటే దాని మీద ఏం చేస్తారు వాళ్ళు? రుద్దుతారు కదా, దానిలో ఉన్న రఫ్నెస్ అంతా పోతుంది అనమాట. దాన్ని ఏమంటాం? శాండ్ పేపర్. అది డైరెక్టా ఇండైరెక్టా మీరు చెప్పాలి. ఇప్పుడు బుర్ర వాడితే ఈజీ చెప్పచ్చు, అది అర్థమవుతుందా? ఎస్, అందుకే ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ కోసమే ఇచ్చింది ఇది. ఓకే, అయిపోయింది అందరిది? ఎస్. సో అనాలిసిస్ ఆఫ్ ఈచ్ ఐటమ్, ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అనలైజ్ చేద్దాం, అది డైరెక్టా లేకపోతే ఇండైరెక్ట్ అని. చెప్పండి ఫస్ట్. టీక్వుడ్ డైరెక్ట్ ఆర్ నాట్? ఎస్. ఎందుకు డైరెక్ట్ చెప్పండి? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా? ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది టేబుల్ ఆర్ నాట్? సెకండ్ ఏంటి? ఈజీలీ మెజరబుల్ ఆర్ నాట్? ఒక టేబుల్కి ఎంత కావాలనేది వీ కెన్ మెజర్. సో అందుకే అదేంటి? డైరెక్ట్ మెటీరియల్. ఎస్. సో ఫస్ట్ వన్ ఈస్ టీక్వుడ్. అమౌంట్ ఎంత అది? టీక్వుడ్ 12 lakhs. Yes. Okay. So it is a direct material. It is a direct material. ఎందుకని? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్, ఎస్, టేబుల్. ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ వాట్? టేబుల్. తర్వాత ఈజీలీ మెజరబుల్ పర్ టేబుల్. ఈజీలీ మెజరబుల్ పర్ టేబుల్. సో అందుకే ఇది ఏమైంది? డైరెక్ట్ మెటీరియల్ అయింది. ఓకే, అందరు కరెక్ట్ వచ్చిందా ఇది? సెకండ్ ఐటమ్ ఏంటి ఇక్కడ? గ్లూ. సెకండ్ వన్ గ్లూ. సో గ్లూ ఏం చేశారు అందరూ? ఇండైరెక్టా? ఎందుకు ఇండైరెక్ట్ చెప్పండి అది? అంటే కన్వీనియంట్ కాదు అది, అవునా కాదా? ఎస్. అందుకని ఒకవేళ మీరు చేయగలిగితే దెన్ యూ కెన్ క్లాసిఫై యాజ్ వాట్? ఎస్, ఇండైరెక్ట్. ఎస్. సో గ్లూ అమౌంట్ ఎంత? 80,000 రూపీస్. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, గ్లూ అనేది మనకి కనబడుతుందా అందులో ఫినిష్ ప్రోడక్ట్లో? కనబడుతుంది కానీ, బట్ మ్యాటర్ ఈస్ దాన్ని మనం మెజర్ చేయడం అనేది కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, అవునా? ఎస్. ఈ కన్వీనియంట్గా ట్రేస్ చేయలేం కదా దాన్ని, అందుకే దాన్ని ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ టు మెజర్, కానీ దాన్ని మనం ఇండైరెక్ట్ కింద క్లాసిఫై చేస్తున్నాం. ఇట్ ఈస్ ఇండైరెక్ట్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఎందుకు దాన్ని ఇండైరెక్ట్ అంటున్నాం? రిలేటివ్లీ స్మాల్ వాల్యూ ఇది, and it is impracticable to measure with respect to what? Every table. It is relatively small, having small value in total cost and impracticable to measure. Okay.
తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? నెయిల్స్ అండ్ స్క్రూస్. చెప్పండి, నెయిల్స్ అండ్ స్క్రూస్ని మనం దేని కింద చేసేయచ్చు? ఆలోచించి చెప్పండి, బాగా ఊరికే చెప్పేసేయకండి. నెయిల్స్ అండ్ స్క్రూస్. తెలుసా నెయిల్స్ అండ్ స్క్రూస్ అంటే ఏంటో? 1,20,000. ప్రతి బెంచ్లో మీకు ఇప్పుడు స్క్రూస్ కనబడతాయా? ఒక బెంచ్కి ఎన్ని వాడదాం, ఇంకో బెంచ్ కూడా అన్నీ వాడతాం కదా. ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ వాడతాము. సో టేబుల్లో కూడా అంతే ఉంటుంది కదా. సో క్యాన్ వి మెజర్? ఎస్, విత్ రెస్పెక్ట్ టు ఈచ్ టేబుల్ వీ క్యాన్ మెజర్. ఓకే, సో నెయిల్స్ మనం చేయొచ్చు. కానీ మీరు అనొచ్చు, ఒక పాయింట్ చెప్పవచ్చు, ఏంటది? సార్, వీటి వాల్యూ మనకి అంత టోటల్ కాస్ట్లో అంత సిగ్నిఫికెంట్ ఉంటుంది కదా. బట్ మెజర్ అయితే చేయగలుగుతున్నాం కదా మనం దీంతో. సో అలాంటప్పుడు కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. సో యూ కెన్ క్లాసిఫై యాజ్ వాట్? డైరెక్ట్ మెటీరియల్. లేదు, దీని వాల్యూ చాలా తక్కువ అనుకుంటే మీ టోటల్ కాస్ట్ యూ కెన్ క్లాసిఫై యాజ్ వాట్? ఇండైరెక్ట్ మెటీరియల్ ఆల్సో. బట్ కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి యూ కెన్ క్లాసిఫై దెమ్ యాజ్ వాట్? డైరెక్ట్ మెటీరియల్. రైట్. నెక్స్ట్ వన్, 1,20,000 అనేది తక్కువ కాస్టా బాబు, ఎక్కువ కాస్టేనా? ఆల్మోస్ట్ ఎక్కువ కాస్టే కదా అది. ఎస్. నెక్స్ట్ వన్ ఏమిచ్చాను? శాండ్ పేపర్. ఎస్. సో శాండ్ పేపర్ ఏంటి? ఎస్. 40,000 rupees. It is used in finishing, but difficult to measure exactly how much is used. Used in finishing, difficult to measure. Difficult to measure exact consumption. Exact consumption per table. Therefore, it is what? Indirect material. ఓకే, తర్వాత మిషన్ లూబ్రికేటింగ్ ఆయిల్. మిషన్ లూబ్రికేటింగ్ ఆయిల్. ఎస్, 60,000 రూపీస్. ఇదేంటి? జనరల్గా it is used for mission maintenance. It will not form part of the final product. It is indirect material used for mission maintenance, does not form part of finished product. Okay, yes, that also we have done. Next one, wood polish. వుడ్ పాలిష్. సో ఎంతైతే కావాలో మనకి ప్రతి టేబుల్కి రిక్వైర్మెంట్ తెలుసు కదా. సో ప్రతిదానికి మనం ఏం చేస్తాం? ఎంతైతే కోటింగ్ ఇస్తాం ఒక దానికి, ఎగ్జాక్ట్లీ అంతే ఇస్తాం కదా ప్రతిదానికి కూడా. సో వీ కెన్ క్లాసిఫై దిస్ యాజ్ వాట్? ఎస్, డైరెక్ట్ మెటీరియల్. సిక్స్త్ వన్, వుడ్ పాలిష్. వుడ్ పాలిష్, it is applied to each table. Applied to each table. Measurable quantity per unit. Measurable quantity per unit. సో ప్రతి టేబుల్కి మనము ఈజీగా మెజర్ చేయగలము ఎంత క్వాంటిటీ యూజ్ అవుతుంది అనేది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ వాట్? డైరెక్ట్ మెటీరియల్.
ఓకే. తర్వాత క్లీనింగ్ మెటీరియల్స్. క్లీనింగ్ మెటీరియల్స్. క్లీనింగ్ మెటీరియల్స్ ఎప్పుడు ఏమవుతాయి బాబు? ఇండైరెక్ట్ అవుతాయి కదా. ఎస్, క్లీనింగ్ మెటీరియల్స్. ఫ్యాక్టరీ క్లీనింగ్ కోసం ఏదైతే వాడతారో వాటిని మనం ఏమంటాం? ఇండైరెక్ట్ మెటీరియల్స్ అంటాం బాబు. యూజ్డ్ ఫర్ ఫ్యాక్టరీ క్లీనింగ్. Used for factory cleaning, so hence we classify them as what? Indirect material. Next, small hand tools. Small hand tools. తెలుసా హ్యాండ్ టూల్స్ అంటే ఏంటో? ఏంటి బాబు? ఒక్కోసారి ఎస్, మనం ఏదైనా స్క్రూ లోపలికి వేయాలంటే మిషన్ వాడతాం, అవునా కదా? అట్లాంటిది అనమాట. సో అదేంటంటే ఒక పర్టికులర్ టేబుల్కే వాడాం కదా అది, అవునా కదా? ఎస్. సో నాట్ ట్రేసబుల్ ఫర్ వాట్? యూనిట్. ఎందుకంటే అది చాలా యూనిట్స్ చేస్తాం కదా వాటితోటి. సో దాని కాస్ట్ అనేది నాట్ ట్రేసబుల్. అందుకనే ఆ స్మాల్ హ్యాండ్ టూల్స్ని మనం ఇండైరెక్ట్ కింద తీసుకోవాలి. ఎస్, 50,000 rupees. Assist production. Small hand tools will assist production. Not traceable per unit. సో అందుకనే ఇదేంటి? ఇండైరెక్ట్ మెటీరియల్. ఓకే. ఎస్, ఇంకా అయిపోయినాయి అన్నీ తీసుకున్నాం కదా. సో ఫైనల్ ఇక్కడ మొత్తం డైరెక్ట్ మెటీరియల్ ఏమొచ్చింది, ఇండైరెక్ట్ మెటీరియల్ ఏమొచ్చింది? మొత్తం డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత ఇక్కడ? టీక్ వుడ్, నెయిల్స్ అండ్ స్క్రూస్, ఇంకా వుడ్ పాలిష్. ఈ 3 ఏంటి? డైరెక్ట్. సో టోటల్ డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఏమొచ్చినాయి ఇక్కడ? డైరెక్ట్ మెటీరియల్లో మీరు క్లాసిఫై చేస్తే ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఎంత వచ్చింది? 15,20,000. ఎస్. ఇండైరెక్ట్ ఎంత వచ్చింది? సో టీక్ వుడ్ 12 lakhs, then nails and screws 1,20,000. wood polish is 2 lakhs. సో 15,20,000 వచ్చింది ఇది. ఇక్కడ ఐటమ్ అమౌంట్ ఇందులో వచ్చినవి ఏంటి? గ్లూ ఫస్ట్ వన్. ఎంత గ్లూ అమౌంట్? 80,000. నెక్స్ట్ వన్ శాండ్ పేపర్ కూడా వచ్చింది కదా. శాండ్ పేపర్ 40,000. లూబ్రికేటింగ్ ఆయిల్ కూడా వచ్చింది కదా. లూబ్రికేటింగ్ ఆయిల్ 60,000. క్లీనింగ్ మెటీరియల్స్ 25,000. స్మాల్ టూల్స్ 50,000. సో టోటల్ 2,55,000.
డన్. ఇప్పుడు సార్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇఫ్ ఐ క్లాసిఫై, if I do a wrong classification, what will happen? Does it affect my cost? Does it affect my profit? Does it affect my pricing? Yes. మీరు రాంగ్ క్లాసిఫికేషన్ చేయడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ వాట్ కాస్ట్. ఎలానో మీకు నాలెడ్జ్ ఇస్తాం. ఈ నాలెడ్జ్ అనేది మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ అనమాట. అర్థమవుతుందా? యాజ్ లాంగ్ యాజ్ యూ అండర్స్టాండ్, ఐ విల్ గో టు దట్ ఎక్స్టెంట్. అర్థమవుతుందా? సో ఒకవేళ మీరు రాంగ్ క్లాసిఫికేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు జనరల్గా డైరెక్ట్ అనేవి ట్రేసబుల్ కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు అది. బట్ డైరెక్ట్ని ఇండైరెక్ట్ కింద వేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పోనీ ఇండైరెక్ట్ని డైరెక్ట్ కింద వేసినా కూడా ప్రాబ్లమే. ఏది చేసినా కూడా ఇక్కడ మన కాస్ట్ అనేది ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే, డైరెక్ట్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు, ఎందుకని అది ప్రతి యూనిట్కి మనకి కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి. సో ఒకవేళ అక్కడిది ఇక్కడ వేసేదనుకోండి, కాస్ట్ అది ప్రైమ్ కాస్ట్ అనేది పెరిగిపోతుందా లేదా? అక్కడ వేయాల్సింది ఇండైరెక్ట్లో వేయాల్సింది డైరెక్ట్లో వేస్తే ఏమవుతుంది? పర్ యూనిట్ పెరిగిపోతుంది కదా. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ఇంటూ ఇది కదా, ప్రపోర్షనెట్లీ యూనిట్స్ పెరిగే కొద్ది ఇది కూడా ఏమవుతుంది? పెరిగిపోతుంది. అంటే ప్రైమ్ కాస్ట్ ఇంపాక్ట్ అవుతుందా లేదా? అది కాస్ట్ పెరిగితే ఏమవుతుంది? ప్రైస్ కూడా పెరుగుతుంది. సింపుల్. అండ్ ప్రైస్ పెరిగితే డిమాండ్ అనేది తగ్గవచ్చు. సో ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎస్, అదొక ప్రాబ్లం. తర్వాత ఇండైరెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? కామన్గా ఇన్కర్ చేసి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది అదే. ఇప్పుడు శాండ్ పేపర్ కానీ లూబ్రికేటింగ్ ఆయిల్ కానీ ఇవన్నీ కామన్గా అన్ని యూనిట్స్కి ఇన్కర్ చేసిన ఎక్స్పెండిచర్ కదా. మరి ఇలాంటి కామన్ వాటిని మనం ఎప్పుడైనా ఏం చేయాలి? కామన్ ఎక్స్పెన్సెస్ని కామన్ వాట్ వి షుడ్ డూ, ప్రతి వాటికి మనం చార్జ్ చేయాలా లేదా? కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఒక బేస్ తీసుకొని చేయొచ్చు అన్నమాట. రైట్? ఏంటది? వన్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు 2,55,000 కదా. 2,55,000 ఇప్పుడు ఒక బేస్ తీసుకుంటున్నాను. అజ్యూమ్ బేస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనుకోండి, ఒక బేస్. ఓకే, ఎన్ని టేబుల్స్ ఇక్కడ? 2,000 టేబుల్స్ అనుకోండి. ఎన్ని టేబుల్స్? నేను ఎక్స్పెక్టెడ్ ఏమనుకుంటున్నా అంటే 2,000 టేబుల్స్ అనుకుంటున్నా. సో ఎంత వస్తుంది ఒక్కోదానికి? 127.5. సో ఒక్కొక్క దానికి ఇప్పుడు నేను ఎంత ఛార్జ్ చేయాలి? 127.5 ఛార్జ్ చేయాలి. అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఒక జాబ్ ఉంది బాబు, ఒక జాబ్ మనం పర్ఫామ్ చేసాం, దానికి ఇండైరెక్ట్ మెటీరియల్ ఛార్జ్ చేయాలా వద్దా? అప్పుడు ఎంత ఛార్జ్ చేస్తాం మనం? దీనికి 127.5 ఛార్జ్ చేస్తాం. డైరెక్ట్ ఎలాగో ఛార్జ్ చేస్తాం, ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్తో పాటు ఇది కూడా ఛార్జ్ చేస్తాం కదా. సో ఒకవేళ ఇది ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది? ఇది కూడా ఎక్కువ తక్కువ అవుతుంది. అది ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఎస్, అంతవరకు తెలిస్తే చాలు. ఇక్కడ వరకు డన్. సో జస్ట్ మీకు ఒక ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఇవ్వాలని ఈ కేస్ స్టడీ ఇచ్చాను. అలానే లేబర్ని కూడా మనం డైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ లేబర్, ఎక్స్పెన్సెస్ని కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద క్లాసిఫై చేస్తున్నాం. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం కవర్ చేస్తున్నాం? క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ కవర్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూద్దాం ఇక్కడ. సో ఆల్రెడీ మనం ఏమేమి కవర్ చేసాం ఫస్ట్ క్లాస్ నుంచి? ఫస్ట్ క్లాస్లో ఏం స్టార్ట్ చేసాం మనం? ఫస్ట్ కాస్ట్ అంటే ఏంటో స్టార్ట్ చేసాం కదా. తర్వాత కాస్ట్లో ఏమి ఇంక్లూడ్ అవుతాయో రాసాం ఇక్కడ, అవునా? ఎస్. తర్వాత ఈ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ జనరల్లీ యాక్సెప్టెడ్ కాస్ట్ అకౌంటింగ్ రూల్స్ అప్లై చేస్తాం ఇక్కడ. ఎందుకంటే దేర్ షుడ్ బి వాట్? దేర్ షుడ్ బి కన్సిస్టెన్సీ ఇన్ హౌ యూ క్యాలిక్యులేట్ కాస్ట్. సో అందరికీ ఒకటే చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఒక రూల్ పెట్టాలి. సింపుల్. అది అకౌంట్స్ అయినా లేకపోతే కాస్టింగ్ అయినా. అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ పర్సన్ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. ఆర్ యూ గెటింగ్? ఎస్. సో అది కూడా మనకి తెలిసింది. తర్వాత కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు అవసరం అనేది కూడా నేర్చుకున్నాం మనం. ఎందుకు అవసరం అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ద ప్రాఫిటబిలిటీ వాట్ ఎవర్ వీ గెట్ ఈస్ ఫ్రమ్ ఎన్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ విల్ గెట్ వాట్? ప్రాఫిట్. కానీ ప్రోడక్ట్ వైజ్
సర్వీస్ వైజ్ అనేది అక్కడ రాదు. అందుకనే మనం సపరేట్గా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. దేనికోసం? టు ట్రేస్ ద కాస్ట్ ఓన్లీ, ప్రొడక్ట్ వైజ్. అందుకోసమే మనం వీఆర్ డూయింగ్ అకౌంటింగ్ ఫర్ వాట్? కాస్ట్. సో ఇది ఇంటర్నల్ పర్పస్ కోసం చేస్తున్నామా లేకపోతే ఎక్స్టర్నల్ పర్పస్? ఎక్స్టర్నల్ అంటే ఎవరి కోసం? ఇది యూజర్స్ కోసం చేస్తున్నామా? ఇప్పుడు అకౌంటింగ్ ఉంది, ఎవరి కోసం చేస్తాం అది? ఎస్, అక్కడ ఇద్దరి కోసం ఉంటుంది. ఓనర్ తెలుసుకోవాలనుకుంటే అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ కూడా కావాలి అది. కానీ కాస్ట్ అకౌంటింగ్ అనేది ప్యూర్లీ ఇంటర్నల్. అది ఏంటిది? ఇంటర్నల్. ఇంకోటి ఏంటంటే కాస్ట్ కంట్రోల్ చేయాలన్నా కూడా మీరు ముందు రికార్డ్ అయితే చేసుకోవాలి కదా. ఎస్. తర్వాత కాస్టింగ్ అంటే కూడా తెలుసుకున్నాం మనం మీనింగ్. కాస్టింగ్ అంటే ఏంటి? బేసికల్గా కాస్ట్ని మనం ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఒక ప్రోడక్ట్ని, సర్వీస్ని, దాన్ని ఏమంటాం? ఎస్, అనే కాస్టింగ్ అంటాం సింపుల్ లాంగ్వేజ్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ని మొదలు పెట్టాం మనం అకార్డింగ్ టు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 1. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1 ఓన్లీ గివ్స్ అస్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? బేస్డ్ ఆన్ నేచర్ ఆర్ ఎలిమెంట్స్, మెటీరియల్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్. అది ఫస్ట్ క్లాసిఫికేషన్. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి? క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ట్రేసబిలిటీ ఓన్లీ. వీఆర్ క్లాసిఫైయింగ్ ఇంటూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఎస్, అక్కడ వరకు అయింది. అందులోనే నేను ఏం చేశానంటే ఇండైరెక్ట్లో ఓవర్ హెడ్స్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఫర్దర్గా 4 టైప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికని అది సపరేట్ క్లాసిఫికేషన్ కాదు. అది ఇప్పటిదాకా మనం ఎన్ని క్లాసిఫికేషన్ చేసాం? ఓన్లీ 2 క్లాసిఫికేషన్ చేసాం అంతే. ఒకటి బేస్డ్ ఆన్ ఎలిమెంట్, ఇంకోటి బేస్డ్ ఆన్ ట్రేసబిలిటీ. ఎస్. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతున్నాం. ఏంటంటే బిహేవియర్ని బట్టి కూడా, నేచర్ని బట్టి కూడా కాస్ట్ని మనం క్లాసిఫై చేయొచ్చు. దాని నేచర్ని బట్టి. నేచర్ అంటే ఏంటి? అంటే ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేశాను, ఒక టేబుల్ తయారు చేశాను, ఇంకో టేబుల్ తయారు చేస్తున్నాను. సో ఇంకో టేబుల్ తయారు చేస్తే కూడా మళ్ళీ ఎక్స్ట్రా పడింది అనుకో దానికి, అప్పుడు దాన్ని ఏమంటాం? లేదు అసలు పడట్లేదు అనుకో, అప్పుడు ఏమంటాం? సో దాన్ని బట్టి, నేచర్ని బట్టి లేదా దాని బిహేవియర్ని బట్టి. బిహేవియర్ అంటే మారడం. వాట్ ఈస్ బిహేవియర్ హియర్? చేంజింగ్. బేస్డ్ ఆన్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ ది కాస్ట్ వీ కెన్ క్లాసిఫై దెమ్ ఇంటూ 3 కేటగిరీస్. రాయండి, హెడ్డింగ్ అయితే రాయండి. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్స్ ఎంతైతే ఇంపార్టెంట్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ ఆన్ బిహేవియర్. Classification of costs based on behavior or nature. ఏంటో తెలుసా అవి? ఫస్ట్ వన్ వేరియబుల్ కాస్ట్. విచ్ కాస్ట్? వేరియబుల్. Next one, fixed cost. Fixed cost. And third one is semi-variable cost. Semi-variable cost. Variable cost, fixed cost, semi-variable cost. Now, what is variable cost? వేరియబుల్ అంటే ఏంటి? జనరల్గా మీనింగ్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం? వేరియబుల్ అంటాం. అంటే అకార్డింగ్ టు అవుట్పుట్ వాట్ ఎవర్ వీఆర్ ప్రొడ్యూసింగ్, ఇఫ్ దట్ కాస్ట్ చేంజెస్ ప్రపోర్షనేట్లీ, దెన్ వీ కెన్ కాల్ దట్ కాస్ట్ యాజ్ వాట్? వేరియబుల్ కాస్ట్. ఏదైనా కాస్ట్ మనం ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ ప్రకారమే ప్రపోర్షనేట్గా మారింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు? వేరియబుల్ కాస్ట్ అనొచ్చు. అంతకుముందు కూడా మీకు చెప్పాను నేను, ఇప్పుడు ఇందాక కూడా. లేదా మీ అందరి ఫేవరెట్ ఏంటి? లేస్ ప్యాకెట్. ఇందులో ఒక 10 grams ఆఫ్ ఏం కావాలి? పొటాటోస్ కావాలనుకోండి ఒక్కొక్క ప్యాకెట్కి. మరి ఇంకో ప్యాకెట్ తయారు చేయడానికి కూడా ఎంత అవుతుంది? 10 grams అవుతుంది కదా, అవునా? ఎస్. ఇప్పుడు 1000 grams అంటే 1 kg, రైట్? 100 రూపీస్ అనుకోండి. మరి 10 gramsకి ఎంత అవుతుంది?
చెక్ చేయండి. 100 grams 100 రూపీస్ ఫర్ 1000 grams. సో 100 డివైడ్ బై 1000 కొడితే పర్ గ్రామ్ వస్తుంది. అవునా? ఎంత పర్ గ్రామ్? 100 డివైడ్ బై 1000 కొడితే కొట్టండి క్యాలిక్యులేటర్లో. 0.1 0.1 1 పైసా, అంతేనా? సో మరి 10 గ్రామ్స్కి ఎంత అవుతుంది? ఇంటూ 10 కొట్టాలి. 10 కొట్టిన తర్వాత చెప్పారా మీరు? అంటే 1 రూపీ పడుతుందా? ఎంత పడుతుంది? 1 రూపీ. 1 రూపీ అనమాట. సో ఇప్పుడు నేను 2 ప్యాకెట్స్ చేయాలంటే ఎంత పడుతుంది? 2 రూపీస్ పడుతుంది. 4 చేస్తే అంటే ఏమవుతుంది? ప్రపోర్షనేట్గా వేరీ అవుతుందా లేదా? సో ఎప్పుడైనా ఇలా జరిగితే అలాంటి కాస్ట్ ఏమంటాం? వేరియబుల్ కాస్ట్ అంటాం. విచ్ కాస్ట్? వేరియబుల్ కాస్ట్. ఎగ్జాంపుల్స్ ఏంటి వేరియబుల్ కాస్ట్కి? ఇందాక మనం మాట్లాడుకున్నాం డైరెక్ట్ మెటీరియల్ అని. డైరెక్ట్ మెటీరియల్ అన్నీ మనకి ఏంటది? వేరియబులే కదా. ఎస్. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా నేను మెటీరియల్దే కదా ఇచ్చింది. ఇస్ ఇట్ డైరెక్ట్ మెటీరియల్ ఆర్ ఇండైరెక్ట్ మెటీరియల్? పొటాటోస్ డైరెక్ట్ మెటీరియల్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ అదే. ఇంకా డైరెక్ట్ లేబర్ కూడా ఒక పర్ యూనిట్కి మనం గిన ట్రేస్ చేసినాం అనుకోండి, అప్పుడు అది కూడా ఏమవుతుంది? వేరియబులే అవుతుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా వేరియబులే అవుతుంది. సో జనరల్గా ఆల్ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ కాస్ట్ అనేది దేని కింద వస్తాయి? మనకి వేరియబుల్ కాస్ట్ కిందనే వస్తాయి అన్నమాట. అర్థమైందా? ఎస్. సో ఫస్ట్ వన్ వేరియబుల్ కాస్ట్. ఎలా రాయాలి మీనింగ్ దానికి? దీస్ ఆర్ ద కాస్ట్ విచ్ చేంజెస్ ఇన్ అకార్డెన్స్ విత్ వాట్? అవుట్పుట్ ప్రొడ్యూస్డ్. వాటినే మనం ఏమంటాం? వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్. కాస్ట్ which varies with output. Cost which varies with output is known as what? Variable cost. Example, direct material, direct labor, direct expenses, variable overheads. ఓకే. సో దీనికున్న ప్రత్యేకమైన ఓకే పాయింట్ ఏంటంటే ఇట్ వేరీస్ విత్ వాట్? అవుట్పుట్ ప్రొడ్యూస్. అంతేనా? ఎస్. నాకు ఇక్కడ చెప్పండి కాస్ట్ ఎంత అవుతుందో. ఇక్కడ ఇలిస్ట్రేషన్ 1. if a product requires 5 kgs of material A, 5 kgs of material A, 10 hours of labor, 10 hours of direct labor, calculate direct cost. Calculate direct cost. If material A per kg is
10 rupees. Labor rate per hour is 115 rupees. Labor rate per hour is 115. And total output produced is 1000 units. Total output is 1000 units. ఓకే, ఎస్, ఇది ఇలిస్ట్రేషన్. ఇక్కడ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? టోటల్ డైరెక్ట్ కాస్ట్ ఇక్కడ ఎంత అయింది? ఇక్కడ ఇచ్చింది అన్ని హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ గివెన్? డైరెక్ట్ 2 ఎలిమెంట్స్ ఆర్ గివెన్. ఇక్కడ ఏంటవి? ఒకటి మెటీరియల్, ఒకటి ఇంకోటి లేబర్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ మీరు చెప్పండి నాకు, ఎవరైనా చెప్పగలరా? టోటల్ కాస్ట్ ఎంత ఎన్ని యూనిట్స్కి? 1000 యూనిట్స్కి. కెన్ యూ క్యాలిక్యులేట్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్ హియర్? యూజ్ యువర్ క్యాలిక్యులేటర్స్ అండ్ టెల్ మీ డైరెక్ట్ కాస్ట్ ఎంత? సో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదమ్మా. ఏంటి, ఒక క్యాలిక్యులేటర్ ఉండాలి, ఒక నోట్బుక్ ఉండాలి, ఒక పెన్ ఉండాలి. నేను చెప్పాను అట్లాంటివి. ఓకే, ఎంత వచ్చిందమ్మా? 1,60,000 వచ్చిందా? అందరి దగ్గర ఏముండాలి? క్యాలిక్యులేటర్ ఉండాలి కదా. మరి 1,60,000 వచ్చిందా? మిగతా వాళ్ళకి పాపం క్యాలిక్యులేటర్ లేదు. మైండ్తో చేసేసేయండి, మైండ్ తోటి. So what is the first cost here? మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ తీసుకుంటే ఒక యూనిట్కి ఎన్ని కేజీస్ కావాలి? 5 కేజీస్ ఆఫ్ వాట్? మెటీరియల్ ఏ. ఒక యూనిట్కి 5 కేజీస్ కావాలి, అవునా? మరి ఇప్పుడు మనం ఎన్ని యూనిట్స్ చేస్తున్నాం? 1000 యూనిట్స్ చేస్తున్నాం, అంతేనా? సో 1000 యూనిట్స్కి ఎన్ని కేజీలు కావాలి? ఇంటూ 5 చేస్తే మొత్తం 5000 కేజీస్ కావాలి, అంతేనా? ఇంటూ పర్ కేజీ ఎంత కావాలి? పర్ కేజీ రేట్ ఎంత ఇక్కడ? 10 రూపీస్. అంటే బేసికల్గా పర్ యూనిట్కి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? పర్ యూనిట్కి 50 రూపీస్ అవుతుందా లేదా? ఎలా సార్? 1 యూనిట్కి 5 కేజీస్ కావాలి అండ్ పర్ కేజీ హౌ మచ్? 10 రూపీస్. కాబట్టి మనం ఏమనొచ్చు? మెటీరియల్ పర్ యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఇస్ 50 రూపీస్. పర్ యూనిట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? పర్ యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, అవునా? ఎస్. ఒక పని చేస్తే అది కూడా పెడతా ఇక్కడ నేను, పర్ యూనిట్ అని టోటల్ అని పెడతా ఇక్కడ. సో పర్ యూనిట్ ఎంత పడింది? మెటీరియల్ 50 రూపీస్ పడింది. మరి 1000 యూనిట్స్కి ఎంత అవుతుంది? 1000 ఇంటూ 50 ఎంత? 50,000. ఇది ఎలా వచ్చింది? 5 కేజీస్ ఇంటూ 10 రూపీస్, ఒక్కొక్క యూనిట్ కాదు, ఇంటూ 1000 మల్టిప్లై చేసేయాలి అంత. పర్ యూనిట్ ఇంటూ 1000 చేస్తే మీకు టోటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, లేబర్ కాస్ట్. ముందు నాకు పర్ యూనిట్కి చెప్పండి ఎంత అవుతుందో. ఒక యూనిట్ తయారు చేయడానికి హౌ మెనీ అవర్స్ ఆర్ రిక్వైర్డ్ హియర్? డైరెక్ట్ లేబర్ 10 అవర్స్ ఆర్ రిక్వైర్డ్, అదే కదా ఇక్కడ రాసింది. సో 10 hours into rate per hour is how much? 115. ఎంత వస్తుంది? 115 into 10 ఎంత? 1500 రూపీస్ పర్ యూనిట్ అనమాట. ఇంటూ హౌ మెనీ యూనిట్స్? 1000 యూనిట్స్. ఎంత అవుతుంది? 15 lakhs. 15 lakhs వచ్చేసిందా? సో గెట్ ద టోటల్ కాస్ట్ నో. 15 lakhs, 50,000, 1550. ఏమి ఇచ్చాను నేను? 10 hours ఆఫ్ డైరెక్ట్ లేబర్ కదా.
1150. 1150 plus 50 is 1200. Correcta? 1150 into 1000 ఎంత అవుతుంది అది? 11,50,000. సో 11,50,000 ప్లస్ 50 12 lakhs అవుతుంది. Done? ఇప్పుడు చిన్న మోడిఫికేషన్ చేస్తాను. నౌ దే ఆర్ సేయింగ్ దట్ నెక్స్ట్ ఇయర్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ లైక్లీ టు ఇంక్రీజ్ బై 10%. ఎందుకని? ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి న్యాచురల్ ఏమవుతుంది? కాస్ట్ అనేది రైజ్ అవుతుందా లేదా? ఎస్. సో నెక్స్ట్ ఇయర్ యువర్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 10% and labor cost is also expected to increase by 5%. Next year also you are going to produce what? 1000 units only. Do you think the cost will change or it will remain same? Will change or not? Yes. Continue now. If in above example, next illustration 2 అని పెట్టేసాను. అది 1 ఇది 2. Illustration 2 ఇది 1. If in next year material cost expected to material cost comma labor cost is expected to increase by 10% comma 5% respectively. 10% comma 5% respectively. Calculate expected total cost. Calculate expected cost if 1000 units are produced. Take cost information of illustration 1. Cost information of illustration 1.
ఓకే. సో నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందో చూడండి. ఆ చేంజ్ అనేది దేని మీద అప్లై చేయాలి? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ ఉంది. న్యాచురల్లీ ప్రైస్ పెరిగిందంటే పొటాటో ప్రైజే కదా పెరుగుతుంది. మరి పొటాటో ప్రైస్ పెరిగితే ఏమవుతుందో చూడండి. ఇంతకుముందు ప్రైస్ ఎంత పొటాటో ప్రైస్? ఒక పర్ యూనిట్కి ఎంత వచ్చింది అక్కడ గుర్తుందా మీకు? ఇక్కడ ఏం పెట్టాను? 115 రూపీసా? 10 రూపీస్ పర్ కేజీ ఉంది కదా. ఇప్పుడు ఈ 10 రూపీస్ కాస్త ఎంత పెరిగింది? 10% పెరిగింది. అంటే దాని మీద 10% అంటే 1 రూపీ. ఇప్పుడు ఎంత అయింది అది? 11 రూపీస్ అయింది. 11 రూపీస్ పర్ కేజీ ఇంటూ హౌ మెనీ కేజీస్? 5 కేజీస్ అంటే ఎంత అయింది? 55 రూపీస్ అయింది. ఎంత అయింది అది? ఇప్పుడు అది మనం డైరెక్ట్గా తీసుకురావచ్చా? ఎలానో తెలుసా? ఇంతకుముందు ఎంత? 50. ఇప్పుడు ఎంత పెరిగింది? 10% పెరిగింది కదా. ఇంటూ 110% కొడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఎంత వస్తుంది? 55 వస్తుందా లేదా? అదే వస్తుంది డైరెక్ట్. సో మీకు లాజికల్గా కూడా చెప్పా ఎలా వస్తుందా 55 అని. సో నేను ఏం చేస్తున్నా? పర్ యూనిట్ మీదనే కదా మనం అప్లై చేయాల్సింది, అంతేగాని టోటల్ మీద అప్లై చేయొద్దు. దేని మీద అప్లై చేయాలి? పర్ యూనిట్ మీద ఆల్వేస్. ఎప్పుడైనా క్వశ్చన్లో వేరియబుల్ కాస్ట్ పెరిగింది లేదా తగ్గింది అంటే మనం దేని మీద అప్లై చేసుకోవాలి? పర్ యూనిట్ మీదనే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్. దెన్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ మల్టిప్లై. అందరు జాగ్రత్తగా చూస్తురా, ప్రాక్టికల్ స్టార్ట్ చేసిన ఇందులోనే మీకు. సో నౌ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ రిమైనింగ్ సేమ్. 55 ఇంటూ 1000 ఎంత? 55,000. లేబర్, అలానే లేబర్ కూడా ఏం చేయొచ్చు? ఎంత ఇంక్రీజ్ అయింది లేబర్? 5%. ఇంతకుముందు పర్ యూనిట్ ఎంత? 1150 ఇంటూ 105% కొడితే అయిపోతుంది కదా. అంటే 5% పెరిగినట్టు. ఎంత అవుతుంది? ఇంతకుముందు 100 అయితే ఇప్పుడు ఎంత పెరిగింది? 5% పెరిగింది. సో అందుకనే ఎంత వస్తుంది ఇప్పుడు? 1200.75. 1207. 1207.5 ఇంటూ 1000 కొడితే 12,07,500. 12,07,500. ఎస్, ఇది రివైజ్డ్ కాస్ట్. సో 1262.5 ఏదమ్మా మనకు వచ్చిందా? ఇంతకుముందు ఎంత వచ్చిందో మనకు లేబర్ కాస్ట్? 1150 కదా. 10 hours ఇంటూ 115 ఎంత అది? కరెక్టే కదా. 1150. 1150 ఇంటూ 105% కొట్టు. ఎంత వచ్చింది? 12% నొక్కాలి క్యాలిక్యులేటర్లో. సో 1262.5 ఏనా ఈ టోటల్? అంతే, 12,62,500 వస్తుంది. ఇది రివైజ్డ్. Done? Yes. So in the next class, we'll be covering what is fixed cost, what is semi-variable cost. ఎవ్రీడే ఒక 10 minutes టైం ఇవ్వండి. ఆ రోజు ఏం జరిగింది క్లాస్లో అని జస్ట్ రివైజ్ చేసుకోవడానికి.
రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.